హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు తగలబడుతున్నాయి. మరి తగలబెడుతున్నారా, అగ్ని ప్రమాదాలా, ఏమిటి అనేటువంటి దాని మీద ఈ వరుస ఘటనలు నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళు తగలబడటం, ఆ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అవ్వడం, ఆ వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ అన్నిటిని కూడా పరిశీలించి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఇంతకుముందు విజయవాడ కరకట్ట మీదనే మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఫైళ్ళని తగలబెడుతున్నటువంటి విషయంలో స్థానికులు పట్టుకొని వాళ్ళని పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఫైళ్ళ దగ్ధం. ఎందుకు ఈ ఫైళ్ళ దగ్ధం ఎవరు చేస్తున్నారు, దీని వెనకున్నటువంటి కుట్రదారులు ఏంటి, ఎందుకు ప్రభుత్వం సీరియస్ అయింది అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులు, అవినీతి, అక్రమాలు, వీటికి సంబంధించినటువంటి మొత్తం వెలికి తీసి అప్పటి ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే చాలా స్పష్టంగా చెప్పారు, తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేటువంటిది అవకాశమే లేదు, చట్టబద్ధంగా ఖచ్చితంగా శిక్షించి తీరుతామని చెప్పారు. అందుకనే ఒక 7 శాఖలను వాళ్ళు గుర్తించారు. గనులు, ఇసుక, మద్యము, అదేవిధంగా పోలవరంలో జరిగిన అవినీతి, అమరావతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి, విద్యుత్తు రంగంలో జరిగినటువంటి అవినీతి, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద శ్వేతపత్రాలు వరుసనే రిలీజ్ చేస్తున్నారు. జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి విషయాల మీద మొత్తం సిఐడి దాని మీద ఆధారాలను కూడా సేకరిస్తుంది. మైనింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం తవ్వుతున్నారు ప్రభుత్వం వైపు నుంచి. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు మొత్తం వెలికి తీయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఆధారాలను చెరిపేయటం కోసమే ఖచ్చితంగా ఈ ఫైళ్ళు తగలబెట్టేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు అనేటువంటిది మాత్రం ఇది బహిరంగ రహస్యం. జరుగుతున్నది అదే. ఎవరు ఇప్పుడు మీరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టేటువంటి ఫైళ్ళన్నీ కూడా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో 35 సబ్జెక్టులు, 35 రకాల పనులకు సంబంధించి రన్నింగ్ ఫైల్స్ అయ్యింది కలెక్టరు వెల్లడించినటువంటి అంశం. అవి మొత్తము తగలబెట్టేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే అవన్నీ కూడా కార్యాలయంలో ఒక షార్ట్ సర్క్యూట్ అయితే దూరంగా విసిరేస్తే మన పక్కనే పడతాయి, ఆఫీస్ పక్కనే 50 అడుగుల దూరంలో పడ్డాయి అనేటువంటి దాని మీద. అదేవిధంగా డీజీపీ చాలా స్పష్టంగా పేర్కొన్నారు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. ఎవరు చేశారు, దీని కుట్రదారులు ఎవరు, దీని వెనక ఎవరు ఉన్నారు, ఇవన్నీ మేము దర్యాప్తు తర్వాత చెప్తాం. సీరియస్గా ఉంటుంది ప్రభుత్వం. ఎవరైనా సరే ఇలా ఫైళ్ళు తగలబెట్టచ్చు, మనకేం కాదు అని ఎవరన్నా అనుకున్నారో ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని డీజీపీ ద్వారకా తిరుమలరావు చాలా స్పష్టంగా వెల్లడించినటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి ఘటన విషయంలో కూడా అది షార్ట్ సర్క్యూట్ కాదు అనేటువంటి విషయం, ఎందుకంటే అది కొత్త బిల్డింగు. అదేవిధంగా అక్కడ కొన్ని అగ్గిపుల్లలు దొరకటం, ఆ తర్వాత పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం కొన్ని బీర్ బాటిల్స్ ఇలాంటివి కూడా దొరికాయి. అసలు ఎవరు ఏంటి అనే దాని మీద అదేవిధంగా కలెక్టర్ కూడా వెల్లడించారు, అక్కడ ఉండేటువంటి దాంట్లో పాత అక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎవరైనా అక్కడికి వచ్చి లేరా ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఇవన్నీ కూడా తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఫైళ్ళ దగ్ధం వెనక కొంతమంది ఉద్యోగులు, అధికారులు కూడా ఉన్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటపడుతున్నటువంటి అంశం. ఎందుకు అనంటే డీజీపీ కూడా చెప్పారు, లోకల్గా ఉండేటువంటి కింది స్థాయి పోలీసులు ఎస్పీకి సమాచారం ఇవ్వకపోవటం, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, కింది స్థాయి అధికారులు కలెక్టర్కి సమాచారం ఇవ్వకపోవటం సరైన సమయంలో. దీని వెనక ఉద్యోగులు నిర్లక్ష్యమా, లేకపోతే నిందితులతో వీళ్ళు ఏమైనా కుమ్మక్కయ్యారా అనేటువంటిది కూడా
ప్రభుత్వం ఆరాధిస్తుంది. అయితే ఈ రన్నింగ్ ఫైల్స్ ఇవన్నీ తగలబడిపోవటం వల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే రన్నింగ్ ఫైల్స్ సంబంధించినటువంటి వెబ్సైట్లో, వెబ్లాండ్లో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆ డాక్యుమెంట్స్, ఆ వివరాలన్నీ ఉంటాయి, వెబ్లాండ్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా జరిగింది సబ్ కలెక్టర్ కార్యాలయం. ఫైల్ అంతా ఎక్కడ తయారవుతుందో అన్ని ఫైల్స్ అన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో తయారవుతాయి. ఇది రన్నింగ్ ఫైల్, అక్కడ ఒక ఫైల్ ఉంటుంది తప్పకుండా. దీని బ్యాక్ ఫైల్స్ అన్నీ కూడా సమాచారం అయితే ఉంటుంది, సమాచారం పోయేదానికి అవకాశం ఉండదు. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు ఖచ్చితంగా నిందితులుగా భవిష్యత్తులో నిరూపితం కావడానికి అవకాశం ఉండదు. ఈ ఫైల్ తగలబెట్టడం ఇవన్నీ వాళ్ళని తప్పించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, వాళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉండదు. అయితే అసలు ఈ వెనక ఇప్పుడు విజయవాడ కరకట్ట మీద జరిగినా, లేకపోతే చిత్తూరు జిల్లాలో జరిగిన వెనక ఎవరున్నారు ఏంటి అనే దాని మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు, మైనింగ్ శాఖ సంబంధించినటువంటి దాని మీద ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి కదా. మైనింగ్ అప్పుడు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటా, ఆయన మీద అన్ని వేళ్ళు చూపిస్తాను. చిత్తూరు జిల్లా బాధ్యతలు కూడా వాళ్ళే కదా అని వాళ్ళు చేయించారా, దాని వెనక తెర వెనక ఎవరున్నారు ఏంటి, పోలీస్ శాఖ ఇప్పుడు దర్యాప్తు జరుపుతోంది. అవసరమైతే సిఐడితో దర్యాప్తు చేయిస్తాం, సిఐడికి ఇవ్వచ్చు కేసులు అనేటువంటి విషయాన్ని కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పుకున్నారు. అయితే పొంగనూరుకు సంబంధించి 920 ఎకరాలకు సంబంధించినటువంటి కొన్ని భూముల్ని అప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, అంటే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అనుయాయుల, వాళ్ళ బినామీదారులో ఎవరో ప్రభుత్వ భూముల్ని లేదా అసైన్డ్ భూముల్ని స్వాహా చేశారని, ఆ ఫైల్స్ కూడా దీంట్లో ఉన్నాయని. ఎందుకంటే ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కాబట్టి పొంగనూరు, అదేవిధంగా కుప్పం, పలమనేరు వీటికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ ఏంటి అనే దాని మీద వాళ్ళు పరిశీలిస్తున్నారని. ప్రధానంగా చుక్కల భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, వీటికి సంబంధించినటువంటి ఫైల్స్ తగలబడ్డాడు వాటిలో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది కాబట్టి మనం వాటిని స్వాహా చేయొచ్చు అని ఏమన్నా రాసుకొని వాళ్ళకి ఆ విధమైనటువంటిది ఏదైనా జరిగిందా, మరి 100 ఎకరాల 1000 ఎకరాల ఏమిటి అనేటువంటి దాని మీద ఇప్పుడు 2 ఘటనలు బయటపడ్డాయి, 2-3 ఘటనలు ఈ ఫైళ్ళకి తగలబెట్టడం సంబంధించి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనల విషయంలో కూడా, ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడి నెలనారే కాబట్టి ఇలాంటి ఏమన్నా పాత ఈ అక్రమాలు వీటిని ఆధారాలను చెరిపేసేటువంటి ప్రయత్నంలో భాగంగా గతంలో పనిచేసినటువంటి అధికారులు, గత ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కానీ, లేకపోతే అప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, వాళ్ళతో కొమ్మక్కైనటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిసి చేసేటువంటి ఈ విధమైనటువంటి ఇది ప్రజాకోణంలో ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నేరం. ఎందుకంటే వీళ్ళు ఈ సంపదను దోచుకున్నారు అని అంటే అది డబ్బు కానీ, సహజ సంపద, భూములు కానివ్వండి, గనులు కానివ్వండి, ఇదంతా ప్రజాధనం కదా. వాటిని దోచుకొని అక్రమాలు చేసి ఇప్పుడు ఆధారాలు చెరిపేయడానికి ఈ విధంగా తగలబెడతామని అంటే ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫైళ్ళు తగలబెట్టి మనం తప్పించుకోవచ్చు అనేటువంటి దాని మీద ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ మీద కదా అన్ని వేళ్ళు చూపించేది, ఆ అక్రమార్కుల మీద ఈ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటువంటిది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం.